హే గాయ్స్, జేపీ హియర్. ఈరోజు నిఫ్టీలో అయితే ఒక మంచి ట్రేడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ యాక్చువల్‌గా ఇక్కడ ఉంది ఈ ఏరియాలో. బట్ నేను ఈ టైంకి ఇంకా ఓపెన్ చేయలేదు సిస్టమ్‌ని. సో నేను చూసేసరికి ఇక్కడ ఉంది నిఫ్టీ. సో ఇదొక సెల్ ట్రేడ్, బట్ ఇక్కడ రివర్స్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ రివర్స్ అయిందో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను అనమాట. సో ఈ క్యాండిల్‌లో ఎంటర్ అయ్యాను. సో 15 మినిట్లు కూడా దీనికి మంచి సపోర్ట్ ఉంది. సో టార్గెట్ ఈ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను లైన్ పెట్టినాను. సో ఈ బ్లూ డాట్స్ వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో దట్ ఈజ్ 1:3 వరకు వచ్చింది. అరౌండ్ 2.84. ఇంకా పైన కూడా వెళ్ళింది కాబట్టి 3 అనుకుందాం. బట్ ఆప్షన్స్లో ఇది 20 పాయింట్స్ మాత్రమే. సో నిఫ్టీ 15 మినిట్లో కూడా దీనికి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది ఈ క్యాండిల్లో. సో కాబట్టి నేను నిఫ్టీలో ట్రేడ్ చేయడానికే ఇష్టపడ్డాను. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వీక్గా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ నిఫ్టీ హైని అంటే ఈరోజు మేక్ చేసిన హైని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ స్ట్రగుల్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఈ లెవెల్లో. బట్ వీక్గా ఉందనేసి నేను ఎక్కువ సైడ్ వేస్ వెళ్తుంటుంది అనేసి నేను నిఫ్టీలోనే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ ఇది సైడ్ వేస్లో ఉన్నా చాలనుకున్నాను, కింద పడకుండా, అంటే డౌన్ఫాల్ అవ్వకుండా మనకి అట్లీస్ట్ సైడ్ వేస్లో ఉన్న నిఫ్టీ పైకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో నిఫ్టీని మీద ట్రేడ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రగుల్ అవుతూ ఉంది సైడ్ వేస్లో. బట్ ఫైనల్గా ఇది ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ 5 మినిట్లో మనం చూడొచ్చు. సో యాక్చువల్గా ఈ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ లైన్ వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్, అండ్ ఇది వచ్చేసి మన స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అంటే ఈరోజు డే హై వరకు మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో రీచ్ అయింది అది, బట్ నేనైతే ట్రేడ్ చేయలేదు. ఎందుకంటే ఈ ఏరియాలో 11 అప్పుడు నేను నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి ఈ ఏరియాలోనైతే నేను ట్రేడ్ చేయలేదు అనమాట బ్యాంక్ నిఫ్టీలో. అందులోనూ అది వీక్గా మూవ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి కొంచెం ఊరికే కిందకు వస్తూ ఉంది, అందుకని నేను ఎగ్జిట్ అయిపోయాను. అసలు ట్రేడ్ చేయలేదు దాంట్లో. అండ్ ఇక్కడికి వచ్చేసాక టార్గెట్లో బ్యాంక్ నిఫ్టీలో ఈ ఏరియాలో యాక్చువల్గా నేను ఈ క్యాండిల్ వరకు హోల్డ్ చేశాను. హోల్డ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ సెల్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తూ ఉంది. సో అందుకోసం నేను ఈ ట్రేడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం జరిగింది, ఫర్దర్గా హోల్డ్ చేయకుండా. సో ట్రేడ్స్ అయితే చూడొచ్చు. ఈరోజు మనకి 2090 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇది హెడ్జ్ పొజిషన్ కాదు, జస్ట్ మనకి మార్జిన్ బెనిఫిట్ కోసం మాత్రమే హెడ్జ్ చేశాను అనమాట, అంతకంటే ఏం చేయలేదు. నియర్లీ నా ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ ఆర్డర్ బుక్ చూడొచ్చు. నేను 90 రూపీస్లో ఫస్ట్ 50 క్వాంటిటీని సెల్ చేశాను. నెక్స్ట్ దాన్ని మార్జిన్ బెనిఫిట్ కోసం 15,300 పిఈని హెడ్ చేస్తూ 92 రూపీస్లో మరలా 750ని సెల్ చేశాను. సో యావరేజ్ ప్రైస్ 91కి వచ్చింది. సో 91 తర్వాత నేను అరౌండ్ 70 రూపీస్లో ఎగ్జిట్ అయిపోయాను. ఈ లెవెల్లో ఉన్నప్పుడు 67 వరకు వచ్చింది ఈ లెవెల్కి వచ్చినప్పుడు. బట్ స్లోగా అది కిందకు వస్తుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సెల్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ డౌన్ కూడా అవుతుంది. సో అందుకోసం అనేసి నేను ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయాను 70 రూపీస్కి. సో 2000 రూపీస్ అయితే ఈరోజు గెయిన్ చేశాను. సో ఇప్పుడు 80 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది నేను చూసినప్పుడు 170లో ఉంది. ఇది వచ్చేసి 150 వరకు వెళ్ళింది, 20 పాయింట్స్ వరకు వెళ్ళింది. సో ఇది ఈరోజు ట్రేడ్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.